క్రైస్తవుల జీవితంలో దేవుని పని విషయంలో మనందరిలో కనిపించవలసింది ఏంటంటే ఒక నిబద్ధత అన్నది ఖచ్చితంగా కనిపించాలి. ఇంతకీ నిబద్ధత అంటే ఏంటో తెలుసా? మన మనసులో ఒకటి చెయ్యాలని ఏదైతే అనుకుంటామో అనుకున్న దాన్ని ఎవరో చూస్తున్నారని కానీ, ఎవరో అంటారని కానీ, ఎవరి కోసమో చేయాలని కానీ పనిలో స్వార్థం చూపించక, పనిలో తప్పించుకోవడాలు ఏవి కనిపించకుండా మనసులో అనుకున్న మాటకు లోబడి నీకై నువ్వు వెళ్ళి పని చేస్తుంటావు చూసావా, దానిని ఏమంటారు తెలుసా? నిబద్ధత అంటారు. దేవుని పనిలో ఎలాంటి వారంటే దేవునికి నచ్చుతారంటే, పని నాదనుకొని గుండెల మీద వేసుకొని నిబద్ధతతో పని చేసేవాడే దేవునికి బాగా నచ్చుతాడు. చాలామంది క్రైస్తవులు పైనున్న కనాను దేశానికి పోవాలని అనుకుంటారు. అనుకున్నంత మాత్రం నువ్వు పరలోకానికి పోవు. దేవుడు ఏమంటారు తెలుసా? అనుకోవడం కాదు, పోరాడితేనే పరలోకానికి వెళ్తాం. ఆ రోజు 6 లక్షల మంది కనానులో పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రాంతంలో నా అడుగులు పడాలని 6 లక్షల మంది అనుకోవడం అయితే అనుకున్నారు. పోయింది మాత్రము 2. ఈరోజు కూడా ఎంతోమంది అనుకుంటున్నారు, పోయేది కొంతమంది. ఆ కొంతమందిలో నువ్వు ఉండాలి, గుర్తుపెట్టుకో. నిజంగా సరసోక్తులు, పనికి వాళ్ళ చెత్త మాటలు మాట్లాడేది ఎవరు అనుకుంటున్నారు? నేను నా కళ్ళారా, నా చెవులారా విన్నట్టేంటో తెలుసా? ముసలోళ్ళ నోట వస్తున్నది భక్తి జీవితం సంబంధించిన మాటలు రావట్లే, సరసోక్తులు మాట్లాడుతున్నాడు, పనికి మళ్ళీ చెత్త మాటలు మాట్లాడుతున్నాడు. వయసు మీద పడుతుంది, నీ మనవళ్ళు మనవరాళ్ళ లాంటి వాళ్ళతో ఎలాంటి మాటలు మాట్లాడాల్సింది? అరే నాయన, లోకంలో ఏమి లేదురా, ఇక నుంచైనా మీరు బాగుపడరా అని చెప్పాల్సింది బదులు ముసిలోనివైన నీ నోట్లో నుంచి పనికి మాలిన వదరుబోటు మాటలు, పనికి మాలిన చెత్త మాటలన్నీ వచ్చాయంటే ఇక నీ బ్రతుకు ఎందుకు చెప్పండి? ఏంటి, ఏం నేర్పించున్నారు సమాజంలో? ముసలోళ్ళు కూడా అట్నే తయారైపోతున్నారు, సరసోక్తులు మాట్లాడుతున్నారు. నువ్వు బైబిల్ ఓపెన్ చేయాలంటే ఆదివారం అన్న రావాలంట, పండగన్న రావాలంట, లేకపోతే నువ్వు చూస్తావని డాక్టర్ అన్న చెప్పాలట. ఇంకా అప్పుడు కానీ నువ్వు బైబిల్ ఓపెన్ చేయవా? అలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకో ఎందుకు చెప్పండి? వద్దు తల్లి, మనం అట్టు ఉండకూడదు. నువ్వు చదివే బైబిల్ చూడగానే నువ్వు ఎంత ధ్యానిస్తున్నావో అర్థమవుతుంది అడంతే. కొంతమంది బైబిల్ తిప్పుతుంటే రాను కూడా రావు. అంటే మన వాళ్ళు దాన్ని ఎలా చూసుకుంటారు? బంగారంలా చూసుకుంటారు. నేను బంగారంలో బైబిల్ చూసుకోమని ఎవరు చెప్పారు? బంగారం మాదిరి అలా దుమ్ము దులిపి పైన పెట్టుకోవడానికా? బంగారం చూసుకునేట్టు కాదు నువ్వు బైబిల్ని చూడాల్సింది. బాగా పనికి ఉపయోగించే ఒక సాధన మాదిరి చూసుకో. కానొక టైంలో నువ్వు వ్యభిచారం చేయొద్దురా అన్నదానికంటే వ్యభిచారం చేసే ఆ స్త్రీ దగ్గరికి, ఇంటి దగ్గరికి కూడా పోవాకంటాడు. ఎందుకు? దానికి గాలి సోకినా కానీ నీ జీవితము నాశనం అయిపోతుంది. పాపం కూడా ఇలాంటిదే. నువ్వు పాపం చేయొద్దనేది అది పక్కన పని, పాపులు ఉన్న దగ్గరికి కూడా నువ్వు వెళ్ళాకు. ఎందుకంటే పాపం అయస్కాంతం కంటే డేంజర్ లాంటిది. అయస్కాంతం ఒకటే కదా అది ఆకర్షించేది, ఇనప ముక్కలను కూడా అది ఆకర్షిస్తుంది. నువ్వు ఆ దారి గుండా పోతాననుకో, అక్కడ ఉన్నదే ముందుగానే పనికి మాలిన వాళ్ళు, పనికి మాలిన గుంపు అది. నువ్వు పోతా ఉంటే నిన్ను విడిచిపెడతాడా? ఏదో ఒక మాట నిన్ను అని అయస్కాంతం ఎలా అయితే ఆకర్షిస్తుందో ఇనుప ముక్కను, నిన్ను కూడా పనికి మాలిన వాళ్ళు అలానే ఆకర్షిస్తాడు. అందుకే పాపుల మార్గం వైపు నువ్వు సినిమా ముందర, లేదంటే ఆ సినిమా హాల్ ముందర పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసి తమ హీరో గురించి గొప్ప గొప్పగా సాటుకుంటుంటారు. అందులో వీళ్ళ ఫోటోలు కూడా వేసుకుంటారు, ఫ్యాన్స్ అని చెప్తారు. ఆ ఫ్యాన్స్లో చాలామంది ఎక్కువ పేర్లు ఏం కనపడుతున్నాయి తెలుసు? మన బైబిల్లో ఉన్న పేర్లే కనపడతాయి. సిగ్గు అనిపించదు కదా? నీ పేరు జీవగ్రంథం మీద ఎక్కాలని దేవుడు ఆశపడుతుంటే వీళ్ళ పేర్లు చూసారా? సినిమా పోస్టర్ల మీదకి ఎక్కుతున్నాయి, సినిమా ఫ్లెక్స్ల మీదకి ఎక్కుతున్నాయి. ఆడేమన్నా పరలోకం తీసుకుని వెళ్తాడా, లేకపోతే నీ కుటుంబానికి 10 రూపాయలు సహాయం చేశాడా? ఇన్ని లక్షలు పెట్టి సినిమాలు ఇన్నిసార్లు చూసావు కదా, ఏ రోజైనా వాడు వచ్చి నీ ఇంటి దగ్గరకు వచ్చి నీ కుటుంబం బాగుపడడానికి అదే 1000 రూపాయలు టికెట్ పెట్టి సినిమాకు పోవడం కంటే 1000 రూపాయలకు నీ తల్లికి పండ్లు ఫలాలు తీసుకుపోతే సంతోషంగా ఆనందపడదా? నీ పిల్లల ఆకలి తీరదా? మన వాళ్ళకి సిగ్గుమానం ఉండదు నిజంగా చెప్పాలంటే.
పుట్టిన ఇంటికి, పెరిగిన ఇంటికి, తన జీవితాంతం అమ్మ నాన్నల దగ్గర ఉన్న ఇంటికి అతిథిగా రావాల్సిన దౌర్భాగ్యమైన స్థితి ఒక ఆడబిడ్డకు పట్టిందట. ఆడబిడ్డకే కాదు, క్రైస్తవులను పుట్టినా అని చెప్పుకుంటున్నా, క్రైస్తవులం అని మేము మారుమోగేట్టుగా మాటలు చెప్పుకుంటున్నా, కానీ ఆదివారం చర్చికి రావాల్సిన దౌర్భాగ్యమైన దుస్థితి నేడున్న నటిస్తున్న క్రైస్తవులకు పట్టింది. చూసినారా? ఆడబిడ్డకి కాదు, ఇలాంటి దౌర్భాగ్యులు చాలామంది క్రైస్తవుల్లో కూడా ఉన్నాడు. అతిథులు మాత్రం వచ్చిపోతున్నారు, ఏదో పెళ్ళికి వచ్చినట్టు, ఏదో ఫంక్షన్లకు వచ్చినట్టు. ఏటమ్మా ఇలాంటి భక్తి మనల్ని పరలోకాన్ని తీసుకుని వెళ్తుందా? 50 ఏళ్ళ నుంచి వాక్యాలు వింటున్నాం. 50 ఏళ్ళ తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన తర్వాత నువ్వు అంటున్న మాట ఏంటి? శోధనలో పడిపోతున్న నా కోసము ప్రార్థన చేయండి అంటావా? 50 ఏళ్ళ నుంచి ఇంకా ఏం విన్నట్టు చెప్పండి వాక్యము? నీలో ఏం ఫలించినట్టు? అసలు ఆ మాట అనడానికి ఎలా మాటలు వస్తున్నాయి మనకు అర్థం కావట్లేదు. అది నీ నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది, నీ శాతగానితనాన్ని చూపిస్తుంది. శాతగాక 50 ఏళ్ళ తర్వాత కూడాను మళ్ళీ వచ్చి నేను శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయండి అంటే ఇక నీ బ్రతుకు ఎందుకు చెప్పండి? ఇంకా నా బ్రతుకు ఎందుకు చెప్పండి? ధ్యానించడం అంటే ఏంటో తెలుసా? నువ్వు వాక్యం చదువుతా ఉన్నా ధ్యానించవచ్చు, వాక్యం వింటా ఉన్నా కానీ ధ్యానించవచ్చు. నువ్వు చదవకపోయినా వినకపోయినా చదివిన దాన్ని నెమరేసుకుంటూ కూడా నువ్వు ధ్యానించవచ్చు. దావీదు చేసింది ఏంటో తెలుసా? ధ్యానించాడు, నెమరేసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నా కానీ మరొక వైపు వాక్యాన్ని ఏం చేసేవాడు? పగలు రాత్రి అన్న తేడా లేకుండా వాక్యాన్ని ధ్యానించేవాడు. అంటే ఈయన తన స్వకార్యాలు చేసుకుంటూ కూడా స్వామి కార్యాన్ని చేసినవాడు. లోకంలో ఒక స్వామిత ఉంటుంది, ఏంటో తెలుసా? స్వామి కార్యం జరగాలట, స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా జరగాలంటే వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? స్వామి కార్యాన్ని అడ్డం పెట్టుకొని స్వకార్యం చేసుకునేవాళ్ళు వాళ్ళు దేవునికి నచ్చరు. స్వకార్యములో కూడా స్వామి కార్యం చేస్తుంటాడు, చూసినాడా? వాళ్ళు మాత్రమే దేవునికి బాగా నచ్చుతూ ఉంటాడు. ఒకవైపు నీ పని నువ్వు చేసుకుంటున్నాలి, మరొక వైపు స్వామి కార్యం ఎలా చేయాలో కూడా నువ్వు ధ్యానిస్తూనే ఉండాలి. అప్పుడే నువ్వు దీవారాత్రులు ధ్యానించినట్టు. హృదయాన్ని మనల్ని మనం పరిశీలన చేసుకుంటే పక్కనోడు మనల్ని పరిశీలన చేయాల్సిన అవసరము లేదు. ఎవడో వచ్చి నీ బ్రతుకు బాగలేదురా అని ఏలెత్తి చూపించుకునేంత స్థాయికి క్రైస్తవులుగా మనం ఎప్పుడు దిగజారకూడదు. ఎవడో వచ్చి చెప్పేంతవరకు ఉండాలన్నా బైబిల్ ముందర పెట్టుకొని అద్దంలో చూసుకున్నట్టు నీ బ్రతుకును నిన్ను నీవే పరిశీలన చేసుకో. నిన్ను నువ్వు చెక్ చేసుకుంటే పక్కనోడు నీ వైపు ఏలెత్తి చూపించడానికి అవకాశమే ఉండదు. నీ ఆలోచన ఎప్పుడు ఎటుంటుంది? నీ మీద నీకుండదు ఆలోచన. ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళ మీద ఆలోచన ఉంటుంది. వాడు ఇలా, ఈడు ఇలా, ఇవ అలా అని. చిన్న తప్పు చేసినప్పుడల్లా మీకు ఏం గుర్తుకొస్తుందో రాదు, కానీ నాకైతే ప్రభు రాకడే గుర్తుకొస్తుంది. ఆ రోజు తీర్పు రోజున నేను ఆయన ఎదుట చేతులు కట్టుకొని నిలబడినట్టే గుర్తుకొస్తుంటాయి. ఆ చేతులు కట్టుకొని నిలబడినప్పుడు నాకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? నాకంటే ముందు ఒకడు ఉంటాడు తీర్పు చెప్పుకుంటా. వాడు న్యాయ విమర్శలో వాడికి జరుగుతున్న ఆ తీర్పును చూస్తే వెనక 2వ ప్లేస్లో ఉంటున్న నా గతి ఎట్టుంటుందో తెలుసా? లోకంలో ఒక సామెత అంటారు, అత్తకు కొడితే కోడలు కిరకైతుందట, అతను కొడుతుంటే కోడలు వణుకుతుంటుంది. చూసినారా? న్యాయ విమర్శలో ముందోడికి జరిగే తీర్పును బట్టి నీకు జరగాల్సిన అవసరం లే, వెనకాల నీకు వణకే పుడుతూ ఉంటుంది. పేతురు గారికి ఏ దయ్యం వదులుకొట్టాడని పేతురు గారు నిలబడ్డాడు. యాకోబు గారికి ఏం పక్షవాత రోగం నయం చేశాడు. యోహాను గారికి ఏ చెవిటి మూగ దయ్యాలు వదులుకొట్టాడు. రోగం కోసం వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు, వాక్యం విని ప్రభు మాటకు లోబడి వచ్చిన వాళ్ళు కాబట్టే నిలబడ్డాడు. అవసరం కోసం వచ్చిన వాళ్ళు 5,000 మంది విడిచిపెట్టిపోయాడు. కొన్ని లక్షల మంది రోగాలు పోగొట్టుకున్నాడు. అవసరం తీరిపోగానే పోయాడు. అవసరం కోసం వచ్చేవాడు అవసరం తీరగానే పోతాడు. వాక్యం విని విశ్వాసంతో వచ్చేవాడు మాత్రమే నమ్మకంగా ఉంటాడు. నువ్వు అవసరం కోసం వచ్చిన దానివా లేకపోతే విశ్వాసంతో వచ్చిన దానివో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నన్ను నేను కూడా పరిశీలన చేసుకుంటాను. ఒకప్పుడు తన భక్తులు అడుగుపెట్టి తిరిగిన ఆ ఇజ్రాయేలు ప్రాంతంలో అన్యజనులు ఎలా ప్రవర్తించాలో అర్థం కాక ప్రవర్తిస్తూ ఉంటే సింహాలను పెట్టి ఊచకోతలు ఆ రోజు
కోయించాడు. ఈరోజు దేవుని సన్నిధానం అని మాట్లాడుకుంటున్న ఈ దేవుని మందిరంలో కూడా ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకపోతే ఆనాడు వాళ్లకు పట్టిన గతి మనకు కూడా ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా పడుతుంది. నీ కోసం నా కోసం ఆ సింహం అదేది, ఆ అపవాది అనే గర్జించు సింహం ఎప్పటికీ రెడీగానే ఉంటుంది. దేవుని మందిరంలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు లోకల్లో ఒక సామెత ఉంటుంది, ఒక సంవత్సరం అట ఈడు వాడితో నడిస్తే వాడు ఈడితో నడిస్తే వీడు వాడైతాడట వాడు ఈడైతాడట. మరి 300 ఏళ్ళు హనోకు దేవునితో నడిస్తే హనోకును చూస్తే ఎలా కనపడతాడో తెలుసా? నిజంగా చెప్పాలంటే నడిసే దేవుని లెక్క కనిపించాడా? 300 ఏళ్ళు ప్రభుత్వం నడచడం అంటే నువ్వు నేను పట్టుమని 10 రోజులు కూడా దేవునితో నడవలేకపోతాను, 10 రోజులు కూడా నిలబడలేకపోతాను. ఎంత దారుణము చూశారా? ఆనాడు భక్తులు దేవుడు 1000 ఏళ్ళ ఆయుష్కాలు ఇస్తే ఎంత కాలం దేవునితో నడుస్తున్నారు, సంవత్సరాలు. మనము వారాలు కాదు, రోజులు కాదు, గంటలు కూడా ప్రభుత్వం నడవలేని దారుణమైన స్థితికి దిగజారిపోతాం.